హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జస్లీనా ట్రెడిషనల్ ఫుడ్స్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ గులాబ్ జామ్. షాప్లో దొరికే పౌడర్తో కాకుండా ఇంట్లోని ఇంగ్రీడియంట్స్తో ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో ఒక కప్పు పాలు, 1 టీ స్పూన్ నెయ్యి, 1 కప్పు మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వను యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సన్నని సెగ మీద కలుపుతూనే ఉండాలి. ఎప్పటి వరకంటే పిండి అనేది పాత్ర నుండి విడిపడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన ఈ మిశ్రమాన్ని చేతితో ఒత్తుకుంటూ అందులో 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ను యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ అనేది బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం పిండి మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా పిండి మిశ్రమాన్ని మొత్తం చిన్న చిన్న బాల్స్గా చుట్టుకొని పక్కన ఉంచుకోవాలి. నేను స్టార్టింగ్లో పాలల్లో మిల్క్ పౌడర్ అండ్ గీ వేసినప్పుడు స్టవ్ అనేది ఆన్ చేయలేదు. ఎందుకంటే స్టవ్ ఆన్ చేయడం వల్ల వేడెక్కిన పాలల్లో మిల్క్ పౌడర్ వేస్తే అది ఉండకట్టేస్తుంది. దానివల్ల మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది పిండి రాదు. అందుకని నేను ఆన్ చేయలేదు. పాలల్లో నెయ్యి వేయడం వల్ల మనం ఉండ చుట్టుకునేటప్పుడు మన చేతులకు అంటుకోదు. సులభంగా మనం ఉండ చుట్టుకోవచ్చు. అదే కాకుండా నెయ్యి అనేది స్వీట్స్కి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఉప్మా రవ్వ యాడ్ చేయడం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్రను ఉంచి అందులో 1 కప్పు ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన నూనెలో ఒక్కొక్కటిగా మనం చుట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ను వదులుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకోవడం వల్ల గులాబ్ జామ్ బాల్స్ లోపలి వరకు బాగా వేగుతాయి. బాగా వేగడం వల్ల షుగర్ సిరప్ అనేది లోపలి వరకు బాగా పీల్చుకుంటుంది. గులాబ్ జామ్ బాల్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకోవాలి. ఇలాగే మిగతా గులాబ్ జామ్ బాల్స్ని వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక పాత్రను ఉంచి అందులో 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసి ఏదైతే కప్పుతో మనం షుగర్ని వేసామో అదే కప్పు నిండా వాటర్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులోకి 3 దంచిన యాలక్కాయలను వేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు. లేత తీగ పాకం వచ్చినా సరిపోతుంది. పాకం వల్ల గులాబ్ జామ్ లోపలి వరకు షుగర్ సిరప్ అనేది పీల్చుకోదు. ఈ షుగర్ సిరప్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చక్కెర పాకం అనేది చల్లారిన తర్వాత గడ్డకట్టదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న గులాబ్ జామ్ బాల్స్ను షుగర్ సిరప్లోకి వదులుకోవాలి. గులాబ్ జామ్ బాల్స్ని 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.